నమస్తే అండి, నేను మీ మాధవి. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి, చూడండి. ఇంకా మా మొక్కల దగ్గర అయితే చూపిస్తాను, ఫస్ట్ చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, మొక్కలను అడైతే చూపిస్తున్నాను. హోమ్ అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇంకా ఇక్కడైతే నేను బుద్ధుడి బొమ్మ గీరించానండి మాస్టాళ్ళ అబ్బాయితో. ఇక్కడ నేను ఇంకా ఇలా సెట్ చేసుకున్నాను. చూస్తున్నారా ఎంత బాగా పూస్తున్నాయో పూలు అయితే. ఇలా అయితే సెట్ చేశానండి. ఇంకా లోపలికి వచ్చేద్దాం. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్. ఇంకా నేను శంకుపూల చెట్లు అయితే వేసాను, అవి కూడా చూపిస్తాను, చూసేయండి ఎంత బాగా పూస్తున్నాయో. మనీ ప్లాంట్తో పాటు శంకుపూల చెట్టు కూడా వేసాను. అవి ఇవి పెరిగి పెద్దయినవి. ఎంత బాగున్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఇలా సెట్ చేశాను. ఇలా కిందకి దిగితే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. మరి ఏం జరిగిద్దో చూడాలి. ఇంకా మా ఇంట్లో మనకు వస్తే చూడండి ఫ్రెండ్స్, ఇల్లు అయితే ఇక్కడైతే నేను ఇంకా అర్మార్లో ఇలా పెట్టుకున్నాను, సింపుల్గా ఉంటుందని. ఇవైతే ఆన్లైన్లో బుక్ చేశానండి. ఇక్కడైతే మా ఫ్యామిలీ ఫోటో ఉంది. ఇక్కడ మా ఆయన అమ్మ నాన్న ఫ్యామిలీ ఫోటో అయితే ఉంది. ఇక్కడ మా అత్తయ్య మామయ్య అయితే మా బావగారి పెళ్ళికి అయితే దిగారు. ఇక్కడ సింపుల్గా అయితే ఇలా ఉంది, చూసేయండి. ఇక్కడ ఎంట్రింగ్లోనే నేను సోఫా సెట్ వేసానండి. సోఫా రీసెంట్గా కొనుక్కొచ్చాము, రీసెంట్గా వేసాము చూడండి. ఇంకా ఇక్కడైతే ఇంకా టీవీ సెట్ చేసాము. ఇక్కడ ఈ సోఫాలో కూర్చొని ఈ టీవీ అయితే చూస్తామండి. ఏదో ఇంకా సింపుల్గా అలా అయితే ఉంది. ఇంకా కిచెన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. కిచెన్ అయితే చూసేయండి. కిచెన్ చూడండి, మొత్తం సెట్ చేశాను. మొన్నే శుభ్రంగా తోమి ఇంకా అలా పెట్టాను. ఇక్కడ వాడుకునే డబ్బాలు అయితే ఇక్కడ పెడతాము. కందిపప్పులు అట్లా అయితే ఈ డబ్బాల్లో పోసుకుంటానండి. ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ఇంకా కిచెన్లోనే పెట్టేస్తాము. ఇంకా ఇక్కడ స్టీల్ సామాను అయితే బాక్స్లో అయితే ఉంటాయి. ఇక్కడ పచ్చడి జాడి ఇంకా ఇలా సెట్ చేశానండి. ఇంకా వాటర్ అయితే బిందె పెడతాము. ఇంకా స్టోర్ బియ్యం అయితే ఇలా స్టాక్ చేస్తాను. ఇంకా పచ్చడి జాడి అయితే ఇక్కడ పెట్టాము. ఇంకా ఇదేనండి మా ఫ్రిడ్జ్ అయితే ఇదిగోండి. కిచెన్ అయింది కదా. ఇంకా మా అత్తగారు ఉండే గది అయితే చూపిస్తాను, చూడండి. ఇది మా అత్తగారు బెడ్రూము. ఇంకా ఆవిడైతే ఇక్కడ వండుకుంటారండి. ఇక్కడైతే వండుకుంటారు. ఇక్కడ మంచం ఉంటుంది, అయితే కొంచెం ఎండగా ఉందని బయట వేసుకుంది మంచం అయితే. ఇదిగోండి, ఇదే మా అత్తగారు గది అయితే. ఒక మనిషి చైర్ అయితే ఉంది. ఇంకా బీరువా ఇది నాదేనండి, పాతది. ఇంకా ఆవిడైతే పెట్టుకుంటుంది బట్టలు అయితే. ఇంకా ఇలా అయితే
సెట్ చేసింది. ఇంకా ఆవిడ రోజువారీ కట్టుకునే బట్టలు ఇంకా అవన్నీ ఇక్కడైతే పెట్టుకుంటుంది. ఇంకా వంట సామాను అయితే ఇక్కడే ఉంటాయండి. కూరగాయలు అయితే వీటిలో ఉంటాయి. ఇంకా నేను చెప్పడం మర్చిపోయిందాక ఇదైతే నా గ్రైండర్ అండి. గ్రైండర్ మీద అయితే నేను ఇలా గిన్నెల బుట్ట అయితే పెడతాను. ఇంకా మా బెడ్రూమ్ అయితే చూపిస్తానండి, చూడండి. ఇదైతే మా బెడ్రూమ్ అండి. అక్కడ ఇంకా అయితే నేను ఇదల్లో ఇలా అయితే సెట్ చేశాను. చూడండి, ఇది ఫోన్ స్టాండ్ మొన్నే బుక్ చేశానండి. వచ్చింది, బిగించి అలా పెట్టాను. ఇంకా కొంతలో అయితే ఇక్కడ పెట్టుకుంటాము. ఇంకేమన్నా ఉంటే ఇంకా కుర్చీలో పెట్టుకుంటాము. ఇంకా మా డైలీ వేర్ బట్టలు అయితే ఇలా పెట్టుకున్నాను. ఇంకా ఈ గిఫ్ట్లు అయితే ఇచ్చారు పిల్లల ఫంక్షన్లకి, అవైతే అక్కడ పెడతానండి. గాజు డబ్బాలు ఎలకలు ఉన్నాయండి మాకు, అందుకని ఇంకా పడగొట్టేస్తాయేమోనని ఇక్కడ పెట్టాను. ఇంక ఇది నా బీరువా అండి. మొన్న సోఫా బీరువా అయితే కొనుక్కున్నాము. బీరువా ఇంక ఇదే. ఇంకా అవైతే ఇంకా మా అమ్మ వాళ్ళు నాకు ఇచ్చిన సామాను అండి. ఇంక ఈ మంచం కూడా మా అమ్మ వాళ్ళు పెట్టిందండి. ఇక్కడైతే ఇంకా దేవుడి ఫోటోలు అన్నీ ఉంటాయి. ఇంకా నేను సింపుల్గా హ్యాండ్ బ్యాగ్ అవి అయితే ఇక్కడ పెట్టుకుంటాను. ఇంకా దేవుడి ఫోటోలు ఇవన్నీ చూడండి. చూసారు కదండి మా ఇల్లు ఎలా ఉందో, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ బుట్ట అయితే నేను తిరునాళ్ళలో కొనుక్కున్నానండి. ఇదైతే ఎంత బాగుంటుందో అసలు. ఇంకా గుళ్ళు కట్ట పట్టుకెళ్ళాలంటే ఇంకా ఇలా ఉంటుంది. ఆ బుట్ట అయితే పట్టుకెళ్తాము. ఇంకా ఇంతేనండి వీడియో. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.